రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కోదండరామ్ కు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగులు ఆయన్ను నిలదీశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితి పెంచే అంశంపై ఇక కోదండరామ్ ను నిరుద్యోగులు అడ్డుకున్నారు. ఇక నమ్మి ఓటు వేసినందుకు ఇదేనా మీరు చేసే న్యాయం అంటూ కూడా వారు నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక ఇక ప్రొఫెసర్ కోదండరామ్ అక్కడి నుండి మౌనంగా వెళ్లిపోయారు. రాజకీయ నాయకులకి ఉద్యోగాలకు అప్లికేషన్ ఒక గ్రామీణ చార్జ్ 3,000 రూపాయలు ఎలా చేస్తారు సార్? 3,000 అప్లికేషన్ ఆ రోజు ఇదే నిరుద్యోగం కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే అభివృద్ధి వెళ్తున్నారు సార్. మీకోసం నేను పనిచేశాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని చెప్పండి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, తెలంగాణ రాజకీయాల్లో మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ కు నిరుద్యోగుల నుంచి నిరసన తెగ తగిలింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద కోదండరామ్ కు నిరుద్యోగులు చుక్కలు చూపించారు. మీ మాటలు నమ్మి కాంగ్రెస్ కు ఓటేశాం, ఇప్పుడు మా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదంటూ కూడా నిరుద్యోగులు కోదండరామ్ ను నిలదీశారు. అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రభుత్వ ఉద్యోగాల వయో పరిమితి పెంపుపై మాట్లాడేందుకు వచ్చిన కోదండరామ్ ను నిరుద్యోగులు అడ్డుకున్నారు. అంటే మీరు 60 ఏళ్లకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఎమ్మెల్సీ కావచ్చు, కానీ మేము 30 ఏళ్లకే ఉద్యోగం చేయడానికి పనికిరామా అంటూ కూడా కోదండరామ్ ను నిరుద్యోగులు ప్రశ్నించారు. తమ వయస్సు పెరిగిపోతున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని, మరోవైపు వయోపరిమితి సమస్యతో అనేక మంది ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని కూడా అక్కడ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు చెప్పారనే కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం, అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోకపోతే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కూడా కోదండరామ్ ను నిలదీశారు. అంతేకాదు నిరుద్యోగుల సమస్యలను మీడియా కూడా సరిగా కవర్ చేయడం లేదని కూడా అక్కడ కొంతమంది నిరుద్యోగులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలను మీడియా దృష్టికి తీసుకెళ్లేలా మీరే చెప్పాలంటూ కూడా కోదండరామ్ ను అక్కడ నిలదీశారు. అయితే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగుల గొంతుకగా నిలిచినటువంటి కోదండరామ్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సమయంలో అదే నిరుద్యోగుల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే యువకుల్లో అసంతృప్తి పెరుగుతుందా అన్న సమాధానాలు కూడా ఇప్పుడు అవుననే అన్న ప్రశ్నలకు అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి నాయకులు మౌనం వహిస్తున్నారనేటువంటి భావన ఎందుకు ఏర్పడుతుందన్నటువంటి ప్రశ్నలు అక్కడ నిరుద్యోగుల నుంచి కూడా వినబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ను గెలిపించిన నిరుద్యోగులే ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి రావడంపై కూడా నిరుద్యోగులు కూడా తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అధికారంలో వచ్చిన తర్వాత ఎదురవుతున్న నిరుద్యోగుల ప్రశ్నలు కావచ్చు, రాజకీయంగా ఇరుక్కుంటున్నటువంటి కోదండరామ్ వ్యవహారం కూడా ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్కసారిగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఒక్కసారిగా నిరుద్యోగులందరూ కూడా ఎగబడి ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేక పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. అక్కడ కొంతమంది మీడియా ప్రతినిధులు ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, కొంతమంది మీడియా ప్రతినిధులు క్వశ్చన్ ఇస్తున్నారు, అక్కడ కొంతమంది నిరుద్యోగులు క్వశ్చన్ ఇస్తున్నటువంటి ఆ క్రమంలో కూడా అక్కడ వారికి సమాధానం చెప్పలేక కొన్ని సమాధానాలు దాటవేస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కూడా కోదండరామ్ తప్పించుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే అక్కడ ఉద్యోగులకు సంబంధించి వయో పరిమితికి సంబంధించి మాట్లాడేందుకు వచ్చినటువంటి క్రమంలో అంటే 60 ఏళ్లు దాటినటువంటి ఉద్యోగుల గురించి మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ చాలా
రాజకీయ నాయకులకి సార్ మీరు రాజకీయ నాయకులకి ఉద్యోగాలకు అప్లికేషన్ 1500 ఒక గ్రామీణ దాటి 3000 రూపాయలు ఎలా చేస్తారు సార్? 3000 అప్లికేషన్ ఆ రోజు ఇదే నిరుద్యోగం కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే అభివృద్ధి వెళ్తున్నారు సార్? మీకోసం నేను పనిచేశాను సార్. 2019లో మీకోసం నేను పనిచేసిన వ్యక్తిని సార్. చెప్పండి.